మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన మాకు అసలు లేదు అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం అన్నారు కేటీఆర్. ప్రభుత్వాన్ని కూలగొట్టండి ప్రజలే తమ నాయకుల్ని కోరుతున్నారన్నారు. ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన కర్మ మాకు లేదు అన్నారు కేటీఆర్. ప్రజలు తిరగబడితే పెద్ద పెద్ద నియంతలే ఇంటికెళ్లిపోయారన్నారు కేటీఆర్. ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. ప్రభాకర్ రెడ్డి కరెక్ట్గా చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు. ఏమన్నాడు? అన్న మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి అంటారు ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని, ఎత్తవతల వాడే రాదురన్నా అంటున్నారు. మేము చేస్తామని చెప్పలేదు కదా, ప్రజలు చెప్తున్నారు, ఇట్లా అంటున్నారు. కొంతమంది అయితే మేము పైసలు కూడా చందాలు వేసుకొని ఇస్తాం రాబోయ్, వీళ్ళు కులగొట్టురు లొల్లేందని అంటున్నారు అని కూడా చెప్పిండు. ఎస్, మాతో కూడా అంటున్నారు, కానీ మేము కులగొడతామని చెప్తలేం. ఎస్, ఈ ప్రభుత్వం దరిద్రం, కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్, ఎస్ ఇవన్నీ కరెక్టే. కానీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ఉండాలి. నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండాలి. రేవంత్ రెడ్డే ఉండాలి 5 ఏళ్ళు. ఎందుకంటే మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత ఎవడు కాంగ్రెస్ కోటేయడు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి మాకు ఈ దిక్కుమాల ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన కానీ ఎజెండా కానీ కర్మ కానీ మాకు లేదు. అవసరమైతే సందర్భం వస్తే ప్రజలే రోడెక్కుతారు, తొక్కి అవతల వాడేస్తారు. ఇంతకంటే పెద్ద పెద్ద నియంత్రలే కొట్టుకపోయింది.